ఓం నమ శివాయ శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ. ఓం గంగణపతే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా కూడా కళ్యాణ యోగం ఎప్పుడవుతుంది, అసలు ఆలస్య కళ్యాణానికి కారణం ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. వివిధ వరాలను కూడా చెప్తాం జరుగుతుంది. ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో అంతా కూడా లగ్న చక్రవశాత్తు లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి అంతా కూడా ద్వితీయాధిపతి అంతా కూడా కారకులుగా ఉంటారు కళ్యాణ యోగానికి. ప్రధానంగా సప్తమ స్థానం అంతా కూడా కలత్ర స్థానం అంటారు. ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చెప్తున్నామో చూసుకుంటున్నాం. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి అంతా కూడా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క మరియు రాశి చక్రవశాత్తు అంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శని అంతా కూడా మీనరాశిలో, శుక్ర బుధ రాహుల కలయిక, బుధుడు రవి ఈ యొక్క చంద్రుడి కలయిక అంతా కూడా మాసాంతంలో అంతా కూడా ఫాల్గుణ మాసంలో సంభవిస్తుంది. కావున వీళ్ళకి కళ్యాణ యోగం అవడానికి అంతా కూడా గురువు అంతా కూడా మార్పు చెందిన తర్వాత మిథున రాశిలో మే 15వ తారీఖు 18వ తారీఖు మారుతున్నాడు. కావున గురుబలం కుదిరినప్పుడు కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు సింహరాశి వాళ్ళు గురు కటాక్షం కోసం అని చెప్పేసి నీ శనిగాల్ని దానం చేసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణమూర్తి ఆరాధన, శివారాధన చేసుకోవడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, ఈ యొక్క కృష్ణారాధన కానీ చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా శ్రీరామనవమి రోజున ఎవరైతే ఆచరణ చేసుకుంటూ ఉంటారో నిత్యమంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి చైత్ర మాసంలో వస్తుంది. కావున ఈ యొక్క కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి చైత్ర శుద్ధ నవమి రోజున ఎవరైతే ఈ యొక్క కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి ఆచరణ చేసుకుంటూ ఉంటారో ఈ యొక్క శ్రీరాముడి అనుగ్రహంతో ఈ యొక్క వంశాభివృద్ధి జరిగి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్య కళ్యాణం దోషం నుంచి బయటపడి కుజదోషము, శుక్రదోషము, గురుదోషం అంతా కూడా బయటపడి ఆనందమైన కళ్యాణ జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చెప్పడం జరుగుతుంది. పుణ్యక్షేత్రంలో కానీ, మీకు దగ్గర ఉండే దేవాలయంలో కానీ ఈ యొక్క శ్రీరాముడి కళ్యాణం అంతా కూడా మీకు యోతనంతో ఆచరణ చేసుకోండి. తద్వారా శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఈ కళ్యాణంలో పాల్గొని అన్నదానాన్ని ఆచరణ చేసుకుంటారు, అన్నదానం చేసుకుని మాత్రం చేతిని సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీకు సకల దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కుజదోషం కానీ, రాహుకేతు దోషాలు కానీ, ఈ యొక్క శుక్రదోషం కానీ, కలత్ర దోషం కానీ, ఈ యొక్క మాంగళ్య స్థానం అంతా కూడా అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. మాంగళ్య దోషం కానీ ఉంటే కనుక అష్టమ స్థానానికి దోషానికి పరిహారం చేసుకోవడం వల్ల సప్తమ స్థానము, పంచమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానంలో ఏమైనా పాపగ్రహాల యొక్క కలయిక ఉంటే కనుక కళ్యాణ యోగం నుంచి అంటే ఆలస్య కళ్యాణానికి కారకం అవుతాయి. కావున ఈ యొక్క ఆటంకాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళని నైవేద్యం చేసుకోవడం వల్ల బుధవారం రోజున ఈ యొక్క సంకట చతుర్థి రోజున కానీ ఈ యొక్క 17వ తారీఖు మార్చి 17వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. కావున ఎవరైతే సంకట చతుర్థి రోజున గణపతికి అంతా కూడా ఈ యొక్క గరికని సమర్పించి మరియు ఉండ్రాళ్ళంతా కూడా నైవేద్యం చేసుకోవడం వల్ల వివాహ ఆటంకాల నుంచి బయటపడి ఈ యొక్క విఘ్నాలంతా కూడా తొలగిపోయి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున కళ్యాణ యోగం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటూ ఉంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకంతా కూడా కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి పశువునంతా కూడా దైవాలయంలో సమర్పించడం వల్ల శివాలయంలో కానీ శ్రీరామాలయంలో కానీ అభిషేకాదుల కార్యక్రమాల్లో అంతా కూడా పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతా కూడా ఈ యొక్క శ్రవణ నక్షత్రం రోజున, శనివారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ అభిషేకాదుల కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఆడిచ్చిన పశువునంతా దేవాలయంలో సమర్పిస్తూ ఉంటారు. తద్వారా ఆడిచ్చిన పశువునంతా కూడా దానంగా ఇవ్వండి. ఈ దేవాలయంలో ఈ యొక్క శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి సమర్పించండి. గురువారం రోజున శనగలంతా కూడా నైవేద్యంగా పెట్టి దత్తాత్రేయ స్వామివారికి కానీ, శివాలయంలో కానీ, గణపతికైనా కానీ, ఈ యొక్క శ్రీరామచంద్ర దేవాలయంలో కానీ, ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ ఏదైనా దేవాలయంలో శనగల్ని వితరణ చేయడం వల్ల గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బొబ్బర్ని శనగల్ని అంతా కూడా మిళితం చేసి శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు ఉంటాయి. కావున ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా నైవేద్యంగా పెట్టి శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో ఎవరైతే వితరణ చేస్తూ ఉంటారో తద్వారా వాళ్ళకు శుక్రవారం పెరిగి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ద్వితీయ స్థానాధిపతి అంతా కూడా ధనకారకుడు, కుటుంబ స్థానాధిపతి అంతా కూడా ధనకారకుడు అవుతాడు. కావున ఆ దోషం ఏమైనా ఉంటే కనుక కలత్ర దోషం కానీ, ధనస్థాన దోషం కానీ, ఈ యొక్క అష్టమ స్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక
ఆ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళు కళ్యాణ యోగం అవడానికి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం శ్రీశైలంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ రుణభక్తేశ్వర క్షేత్రం ఉజ్జయినిలో ఉంటుంది. మహాకాళేశ్వర క్షేత్రంలో భస్మాభిషేకం ఆచరించిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ యొక్క రుణభక్తేశ్వర క్షేత్రంలో అంతా కూడా అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క కుజదోషం అంతా కూడా పరిహారం జరుగుతుంది. ఎవరికైతే జాతకరీత్యా వ్యక్తిగత జాతకంలో లగ్న చక్రవశాత్తు, చంద్రలగ్నవశాత్తు, శుక్రలగ్నవశాత్తు దోషం ఉంటుందో వాళ్ళకంతా కూడా బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కానీ పుణ్యక్షేత్రంలో ఆచరణ చేసుకోవడం వల్ల 3 సార్లు ఆచరణ చేసుకుంటారు. వాళ్ళకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అరుణాచేశ్వర ప్రదక్షిణ అంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల 3 సార్లు ఎవరైతే ఆచరణ చేసుకుంటారో వాళ్ళకి కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా గురువు మే 15వ తారీఖు మారుతున్నారు. కావున ఈ మే 15వ తారీఖు 2025 సంవత్సరం నుంచి విశ్వేశ్వనామ సంవత్సరం నుంచి మరియు మే 15వ తారీఖు 2026 మే 15వ తారీఖు దాకా గురుబలం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మరియు నవంబర్ తారీఖు తర్వాత అయినా కానీ కళ్యాణ యోగానికి అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. కావున అంటే 2025 నవంబర్ నుంచి అయినా కానీ లేదు 2026 నవంబర్ తర్వాత అయినా కానీ గురువు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క గురువు బలం అంతా కూడా కలిగి మీకు శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా సూర్య నమస్కారాలను చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంతా కూడా రాశివశాత్తు శని యొక్క దోషం నుంచి బయటపడడానికి శనికంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల మీకు శని దోషం నివారణ కోసం అని చెప్పేసి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పేసి నల్లనములంతా కూడా దానం చేసుకోవడం వల్ల కుష్మాడ దానం చేసుకోవడం వల్ల కూడా సకల గ్రహదోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రదక్షిణాలు కార్యక్రమాలు చేసుకోండి. ఈ యొక్క గోమాత సేవనంతా కూడా ఆచరణ చేసుకోండి. శివపాత్రల కళ్యాణము, వెంకటేశ్వర కళ్యాణం ఆచరణ చేసుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత జాతకంలో ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వివిధ జాతకరీత్యా ఎటువంటి పరిహారాలంతా కూడా చెప్పడానికి ఈ యొక్క మా వ్యక్తిగత జాతకాలంతా కూడా సంప్రదిస్తే కనుక వాట్సాప్ చేసి జాతకం అంతా కూడా చెప్పించుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకుని చెప్పించుకుంటే కనుక పరిహారాలంతా కూడా చేయించి మీ జాతకరీత్యా కళ్యాణ యోగం అవడానికి మేమంతా కూడా పరిహారాలు చేయిస్తాం. కావున మమ్మల్ని సంప్రదిస్తే కనుక మంచి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రేయ నమః. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఓం గంగణపతే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాతృభ్యో పితృభ్యో నమో నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా, ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంది. మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు. కావున పంచమస్థ గురువంతా కూడా యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలియిక అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి సూర్య చంద్రుల కలిగితోటి జరుగుతుంది. కావున వృషభ రాశులు అంతా కూడా గురువు సంచారం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కుజుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు. కావున ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గురుకటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. శనకల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళ వాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కుజదోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటే కనుక శ్రీమూలకమైన శాపాలు కానీ అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక సువాసన అచ్చ విధానం చేసుకోవడం వల్ల ముత్తైదులకంతా కూడా ఈ యొక్క పూతాంబూలం పండు తాంబూలం చేసుకోవడం వల్ల మంగళ గౌరి నోములంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తిగత జాతకం అంతా కూడా లగ్నవశాత్తు మీ జాతకరీత్యా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి. కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు చెప్పడం జరుగుతుంది. కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలంతా కూడా సమర్పించండి. ఈ యొక్క
పప్పు దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకున్న దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకున్న దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయని సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాత కళ్యాణం చేయించండి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, వెంకటస్వామి కళ్యాణం కానీ 2 సార్లు కానీ శక్తి కొలది ఆచరించుకోవడం వల్ల క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగల్ని దానం చేసుకోండి. శుక్రబలం కోసం అని చెప్పేసి బొర్రలు దానం చేసుకోండి, తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కలతకారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట 3 వారాలు చేసుకోవడం వల్ల, కొద్దిగా బ్రాహ్మడికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్య మంచి భర్త లభిస్తూ ఉంటాడు. శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు కనుక జాతకరీత్యా అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు. మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకుంటూ ఉండాలి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కలత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి, కళ్యాణ యోగం కలగడానికి, శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి, తద్వారా అంతా కూడా శివుడికంతా కూడా నల్లనమును సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. మీరంతా కూడా పసుపుతో అభిషేకాదుల కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడికి కానీ, లక్ష్మీనరసింహస్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమం చేసుకోవడం వల్ల కూడా, చెరుకు రసము ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కామాక్షిదేవి, కంచి కామాక్షిదేవి దేవాలయం దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ మాత్రం చేతిని అనంతమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అరుణాచలేశ్వరుడి యోగ అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజునే కానీ, శనివారం రోజునైనా కానీ ఆడిచ్చిన పసుపుని కానీ, పసుపు కొమ్ములనైనా కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కొమ్ములని సమర్పించడం వల్ల, ఒక 2 పసుపు కొమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ముత్తైదులు ఈ యొక్క వాయనాల్లాగా ముత్తైదులకంతా కూడా సువాసన వచ్చిన విధానంగా పూతాంబులం, పండుతాంబులం అంతా కూడా ఇస్తూ ఉంటారు.